హాయ్ వ్యూవర్స్, నా పేరు శాతవాహన. ఈ వీడియోలో మనం బిఏ ఫస్ట్ ఇయర్ వాళ్ళు సెకండ్ సెమ్ ఎగ్జామ్ రాయబోతున్నారు. ఈ సెకండ్ సెమ్కు సంబంధించి ఈజీగా పాస్ కావటం ఎలా మనము క్వశ్చన్లు గెస్ చేయవచ్చు, ఏ విధంగా మనం బిఏ ఫస్ట్ ఇయర్లో సెకండ్ సెమ్ని ఈజీగా పాస్ కావచ్చు అనేటటువంటి అంశానికి సంబంధించి ఈ వీడియోలో మనం డిస్కషన్ చేద్దాం. చూడండి, మీరు ఇంటర్మీడియట్ స్టేజ్ నుంచి వచ్చారు. ఇంటర్మీడియట్లో దాదాపు 37 క్వశ్చన్స్కి ఎగ్జామ్ రాయాలి, మీరు ఆన్సర్ రాయాలి. 37 క్వశ్చన్స్ ఎగ్జామ్ రాసి డిగ్రీలోకి ఎంటర్ అయ్యారు. ఎక్కువ క్వశ్చన్లు ఉంటాయి ఇంటర్మీడియట్లో, కానీ డిగ్రీకి వచ్చిన తర్వాత రాసే క్వశ్చన్లు చాలా తగ్గాయి. కానీ ఎక్కువ ఫెయిల్ పర్సంటేజ్ ఎకనామిక్స్ అనగానే ఎందుకు భయపడుతున్నారో, లేకపోతే ఎకనామిక్స్ అనగానే ఎందుకు ఫెయిల్ అవుతున్నారో నాకు అర్థం కావడం లేదు. ఇక్కడ ఉండే క్వశ్చన్లు చాలా తక్కువ, ప్లస్ సిలబస్ కూడా చాలా తక్కువ. దాంతో పోల్చుకుంటే దీని సిలబస్ చాలా తక్కువగా ఉంటుంది. అర్థం చేసుకోవడం కూడా, మీకు ఏజ్ పెరుగుతుంది కాబట్టి అర్థం చేసుకోవడం కూడా చాలా ఈజీ. కానీ డిగ్రీ అనగానే ఈజీనెస్, లేజినెస్, లేకపోతే చదవకపోయినా పర్వాలేదు, లేకుంటే ఫైనల్ ఇయర్ వరకు అన్ని క్లియర్ చేసుకుంటాము, లేకపోతే ఇప్పుడు ఫెయిల్ అయినా ఏం కాదు అనేటటువంటి ఒక ఆలోచనతో చాలామంది డిగ్రీలో పిల్లలు ఫెయిల్ అవుతున్నారు. కాబట్టి ఎవరైతే ఫెయిల్ అయినటువంటి ఒక వాళ్ళు ఉన్నారో, మంచి మార్కులు పొందాలి అని అనుకునేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్లకు పాస్ కావడం కోసం, మంచి మార్కులు పొందడం కోసం, ఎకనామిక్స్ అంటే ఇంత సులభమా, ఇంత ఈజీనా అని వాళ్లకు అవగాహన కల్పించడం కోసం ఈ వీడియోని నేను చేస్తున్నాను. చూడండి, ఈ వీడియోలో ఫస్ట్ ఇయర్ వాళ్ళకి, అంటే ఇంటర్మీడియట్ స్టేజ్ దాటేసి ఫస్ట్ ఇయర్లోకి ఎంటర్ అయ్యారు. ఆల్రెడీ ఫస్ట్ సెమ్లో కూడా మీరు రాశారు. ఇప్పుడు సెకండ్ సెమ్ ఎగ్జామ్ రాయబోతున్నారు. ఈ సెకండ్ సెమ్ ఎగ్జామ్కు సంబంధించి భయపడాల్సిన అవసరం ఏమీ లేదండి. సింపుల్గా నేను ఇక్కడ సిలబస్ రాశాను, ఒకసారి చూడండి ఆ సిలబస్ ఎలా ఉంది అనే దాన్ని చూస్తే, బిఏ ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమ్ ఎకనామిక్స్, ఫస్ట్ ఉపోద్ఘాతం, ఉత్పత్తి ఉద్యోగిత సిద్ధాంతం, పెట్టుబడి వడ్డీ రేటు సిద్ధాంతాలు, తర్వాత ద్రవ్య సప్లై, ద్రవ్య డిమాండ్, ద్రవ్యోల్బణం, వ్యాపార చక్రాలు. చూడండి ఎంత సింపుల్గా ఉందో మీ సిలబస్. మరి ఇంత సింపుల్గా సిలబస్ ఉన్నప్పుడు ఎందుకు ఫెయిల్ పర్సంటేజ్ పెరుగుతుంది? ఎందుకు ఎక్కువ మంది ఎకనామిక్స్లో లేకపోతే డిగ్రీలో ఫెయిల్ అవుతున్నారు, ఇంటర్మీడియట్ పాస్ అవి వస్తున్నారు, లేదా డిగ్రీకి వచ్చేసరికి ఫెయిల్ అవుతున్నారు? అవగాహన సరిగా లేదు సబ్జెక్టు మీద. కాబట్టి మీకు అవగాహన కల్పించాలి అనేటువంటి ఒక ఉద్దేశంతోనే ఈ వీడియో మీకు చేస్తున్నాను. చూడండి, సింపుల్గా మీరు సెకండ్ సెమ్ ఎగ్జామ్ రాయాలి అనుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీటి మీద కాన్సన్ట్రేషన్ చేయండి. ఇవన్నీ సిలబస్కు సంబంధించినటువంటి ఏమిటివి అంటే, ఉపోద్ఘాతం ఫస్ట్ లెసన్లో ముందు మీకు చూడండి క్వశ్చన్ పేపర్ చూపిస్తాను ఒకసారి. ఫస్ట్ 1 2 3 4 5 6 or 7 ఇందులో మీరు రాయాల్సింది 5 క్వశ్చన్స్ రాయాలి. 5 into 4 జా 20 మార్క్స్. ఇది ఫస్ట్ సెక్షన్. దెన్ సెకండ్ సెక్షన్ ఉంటుంది. 1 అందులో ఏ ఉంటుంది, అందులో బి ఉంటుంది. 2 అందులో ఏ ఉంటుంది మరియు బి ఉంటుంది. ఇది లేదా ఇది రాయాలి. ఈ 1 ఇది రెండవది. నెక్స్ట్ ఇది మూడవది. చూడండి, ఏ లేదా బి, ఈ క్వశ్చన్ కానీ రాయాలి. 4 ఏ క్వశ్చన్ కానీ బి క్వశ్చన్ కానీ రాయాలి. ఆర్ 5th క్వశ్చన్ ఏ క్వశ్చన్ కానీ లేదా బి క్వశ్చన్ కానీ రాయాలి. చూడండి, ఏ నుంచి 1 మాత్రమే రాయాలి. బి నుంచి ఇక్కడ సెకండ్ నుంచి 1 క్వశ్చన్ రాయాలి. థర్డ్ నుంచి 1 క్వశ్చన్ రాయాలి. 4th నుంచి 1 క్వశ్చన్ రాయాలి. 5th నుంచి 1 క్వశ్చన్ రాయాలి. మొత్తం మీరు రాయాల్సిన క్వశ్చన్లు 5. చూడండి, ఇక్కడ ఓన్లీ 5 క్వశ్చన్లే రాస్తున్నారు.
ఇక్కడ ఓన్లీ 5 క్వశ్చన్లే రాస్తున్నారు. 10 క్వశ్చన్లు రాయటానికి ఎందుకు మీరు 40 మార్కులు సంపాదించుకోలేకపోతున్నారో నాకు అర్థం కావటం లేదు. ఇంటర్మీడియట్లో 37 క్వశ్చన్లు వస్తాయి ఎగ్జామినేషన్లో, మీరు 26 క్వశ్చన్లు రాయాలి. కానీ ఇక్కడ ఓన్లీ 5 క్వశ్చన్లే, ఇక్కడ ఓన్లీ 5 క్వశ్చన్లే, ఓన్లీ 10 క్వశ్చన్లు మాత్రమే మీరు అటెంప్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. పాస్ మార్కులు 40. కాబట్టి ఇంత ఈజీ అయినటువంటి ఒక డిగ్రీ సిలబస్ని మీకు ఒక ఫోబియా, డిగ్రీ అనగానే ఎకనామిక్స్ అనగానే మాకు అది అర్థం కాదు, మేము చదవలేము, లేకపోతే మాకు రాదు అనే భయాన్ని ఫస్ట్ వినాలండి. నీ వెంట నేనున్నాను. నేను అన్ని ఎగ్జామినేషన్ పోయే వరకు కూడా అన్ని ట్రిప్స్ కానీ నేవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎలా చదవాలి, ఏ విధంగా ప్రిపేర్ కావాలి, ఏ క్వశ్చన్లు ప్రిపేర్ కావాలి, ఎలా ఏ విధంగా అనే దానికి సంబంధించి అన్ని నేను వీడియోస్ అన్ని నేను పెడతాను. వాటిని సబ్స్క్రైబ్ చేసుకోండి, డైలీ చూడండి. చూస్తే అప్డేట్కు సంబంధించి నేను ఎప్పటికప్పుడు ఎగ్జామ్ రాయబోయే వరకు మీకు అన్నీ పాస్ అయ్యే విధంగా చేసే బాధ్యత నాది. పాస్ చేయడం అంటే మీరు రాయకపోతే నేనేం చేయలేను, మీరు రాయాలి. దాన్ని అవగాహన పెంపొందింప చేసుకోవాలి. ఆ సబ్జెక్ట్ని మీరు అర్థం చేసుకోవాలి. మీకు అర్థమయ్యే విధంగా చెప్పే బాధ్యత నాది. కాబట్టి మీరందరూ ముందు ఈ పేపర్ ఈ విధంగా సింపుల్గా, ఇంకా ఇందులో 2 క్వశ్చన్లు చాయిస్ ఉన్నాయి. మీకు 5 క్వశ్చన్లే మీరు రాయాలి. ఈ 5 క్వశ్చన్లలో ఒక్కొక్క దానికి మీకు ఇచ్చేది 4 మార్కులు, ఓన్లీ 4 మార్కులు. ఈ 4 మార్కులు ఎలా రాయాలి అంటే ఏమిటి అంటే అంటారు అంతవరకే. సోది వద్దు, సుత్తి వద్దు, అనవసరమైన వ్యాఖ్యలు వద్దు. మీరు 4 మార్కుల కోసం 4 వాక్యాలు రాస్తే సరిపోతుంది అంతే, అంతకుమించి అవసరం లేదు. కొంతమంది అంటారు, ఏమండి పేజీలు ఎక్కువ రాస్తే ఎక్కువ మార్కులు పడతాయట కదా సార్. ఎవడండి పేజీలు ఎక్కువ రాస్తే ఎక్కువ మార్కులు పడతాయని చెప్పింది? మ్యాటర్ ఉంటే ఎక్కువ మార్కులు పడతాయి. చాలామంది పిల్లలు ఏం చేస్తారు అంటే, ముందు ఇక్కడ చూడండి, చూపిస్తాను, సోది రాస్తారు ఎక్కువ పేజీలు రాయాలని, తర్వాత మధ్యలో కరెక్ట్ ఆన్సర్ రాస్తారు, మళ్ళీ తర్వాత సోది రాస్తారు. ఇక్కడ ఇదంతా కరెక్ట్, ఇదంతా సోది. కరెక్షన్ చేసేవాడు ఏం చేస్తాడు, ఫస్ట్ సోది ఉంది కదా 1, 2, 3 వాక్యాలు చదువుతాడు, మొత్తం సోదే కదా అని ఇది మొత్తం కొట్టేస్తాడు. కాబట్టి మీరు చేయాల్సింది ఏమిటి అని అంటే, ఫస్ట్ క్వశ్చన్ 2 ఆన్సర్ రాయండి 4 మార్క్స్. అంటే ఏమిటి అంటారు, ఉదాహరణ ఉంటే ఉదాహరణ, లేకుండా అంతే, అంతకుమించి అవసరం లేదు. ఇది 2 లేదా 3 వాక్యాలు, 4 వాక్యాలు వేస్తే 4 మార్కులు వస్తాయి. అంతకుమించి మీరు కష్టపడాల్సింది ఏముంది చెప్పండి నాకు. అందరూ ఎందుకు అనవసరంగా ఎకనామిక్స్ని భయపడుతున్నారు చెప్పండి నాకు. కాబట్టి చిన్న కాన్సెప్ట్, ఏమని జాతీయ ఆదాయం అంటే ఏమిటి అనకపోవచ్చు, జాతీయ ఆదాయం అని ఇస్తాడు. ఇందులో ఒక దేశంలో 1 సంవత్సర కాలంలో ఉత్పత్తి అయిన అంతిమ వస్తు సేవల విలువల మొత్తాన్ని జాతీయ ఆదాయం అంటారు. అయిపోయిందిగా. ఇంకా ఉంటే జిఎన్పి ఈజ్ ఈక్వల్ టు C+I+G+X-M. ఇంతకన్నా ఎక్కువే రాస్తాం. వాడు రైట్ వేసి ఖచ్చితంగా 4 మార్కులు వేయాల్సింది వేస్తాడు. అలా మీరు రాసే విధానాన్ని, నీకు వచ్చిందా కాదు, వచ్చిందా అని ఎలా ప్రజెంట్ చేస్తున్నావు పేపర్ మీద అనేదే ఎగ్జామినర్ చూస్తాడు. కాబట్టి నీకు వచ్చిన దాన్ని క్లియర్గా ఫస్ట్ 2, 3 వాక్యాల్లో రాయండి, లేదా 4 వాక్యాల్లో రాయండి, అంతమించి దాటనేయకండి. ఇప్పుడు నేను చెప్పింది 4 వాక్యాల్లో వచ్చేస్తుంది సరిపోతుంది, లేదా 2 వాక్యాలే రాని, 3 రానియండి, అంతవరకు రాసి సరిపోతుంది. సోది వద్దు, సుత్తి వద్దు, కరెక్ట్గా రాస్తే బైక్ బై చేస్తే 4 మార్కులు. అవగాహన రాహిత్యం, దీని గురించి అవగాహన లేకపోవడం, డిగ్రీ మార్కులు చాలా ఇంపార్టెంట్ అండి. అది మీకు రేపు కాబోయేటటువంటి పీజీ కోసం కానీ, లేకపోతే ఏదైనా ఎగ్జామ్ కాంపిటేటివ్ జాబ్ వచ్చినప్పుడు కానీ డిగ్రీ మార్క్స్ సబ్జెక్ట్ని చూస్తారు, సబ్జెక్ట్లో వచ్చిన మార్కుల్ని చూస్తారు. కాబట్టి ఎవ్వరూ ఫెయిల్ కాదు. మీరు జాగ్రత్తగా నేను చెప్పే క్లూస్ కనుక, నేను చెప్పే ట్రిప్స్ కనుక మీరు ఫాలో అయితే ఈజీగా ఎగ్జామినేషన్లో మీకు మంచి మార్కులు వచ్చి ఎగ్జామినేషన్లో పాస్ అయ్యే అవకాశం ఉంటుంది.
కాబట్టి సోది రాయకండి. ఫస్ట్ క్వశ్చన్ టు ఆన్సర్. ఫస్ట్ సెక్షన్ 5 క్వశ్చన్లు రాస్తే 5 నాలుగులో 20 మార్కులు ఈజీగా వచ్చేస్తాయి. ఆల్రెడీ ఈసారి మీకు ఛాయిస్ ఇచ్చాడు, 2 క్వశ్చన్ 3 క్వశ్చన్ ఛాయిస్ ఇచ్చాడు. సింపుల్, పాస్ అయిపోయినట్టే ఎగ్జామినేషన్లో. కాబట్టి ఆటోమేటిక్గా ఫస్ట్ సెక్షన్ నువ్వు డెఫినేషన్ మాత్రమే రాసా. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా రాయాల్సింది 5. ఎంత? 12 5లో 60 20 80 మార్కుల పేపర్ నువ్వు రాసేది. 20 మార్కులు మీ కాలేజీలలో అసెస్మెంట్ ఎగ్జామ్ పెడతారు, అవి 20 మార్కులు, ఇవి 80 మార్కులు, మొత్తం 100 మార్కులు. మొత్తం 100 మార్కులు. కాబట్టి ఈ సెక్షన్లో మీకు కాన్సెప్ట్స్ ఉంటాయి. ఈ కాన్సెప్ట్కు సంబంధించి ఆల్రెడీ నేను వీడియోలు పెట్టాను, వీడియోలు ఉన్నాయి మీకు యూట్యూబ్లో చూడండి. సబ్జెక్టు సంబంధించే పెట్టాను. దాన్ని విశ్లేషణాత్మకంగా రాయాలి. 12 మార్కుల క్వశ్చన్. దాని పరిచయం, ప్రమేయాలు, ప్లస్ దానికి సంబంధించినటువంటి బాడీ మ్యాటర్, తర్వాత వివరణ, తర్వాత ముఖ్యం. ఇలా మీరు పాయింట్స్ వైజ్గా పెట్టుకుంటూ రాయగలిగితే ఎగ్జామినేషన్లో మంచి మార్కులు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఏమి భయపడకండి, ఎకనామిక్స్ అంటే సింపుల్గా అర్థమవుతుంది. కాబట్టి చూడండి, ఈ ప్యాటర్న్ ప్రకారం మీరు ఇందులో దాదాపు చూడండి, ఈ ఫస్ట్ సెక్షన్లో 1 రాయాలి. ఈ ఫస్ట్ నెంబర్ 1లో ఇందులో 1 రాయాలి, ఇందులో 1, ఇందులో 1, ఇందులో 1. ఎలాగో 5 రాయాలి కదని ఫస్ట్ 1 2 3 4 5 రాస్తే కుదరదు. ప్రతి సెక్షన్లో నుంచి ప్రతి 1వ నెంబర్ నుంచి 1 రాయాలి. ఇది కానీ అంటే ఒక యూనిట్ నుంచి 2 క్వశ్చన్లు వస్తున్నాయి. 12 24 మార్కులు ఒక యూనిట్ నుంచి వస్తున్నాయి. చూడండి, అవునా? ఫస్ట్ యూనిట్ నుంచి 12 రోజులు 24, సెకండ్ యూనిట్ నుంచి 24, థర్డ్ యూనిట్ నుంచి 24 60 మార్కులు. అర్థమైందా? సో అలా మీరు దానికి కావలసినటువంటి యొక్క ప్రిపరేషన్ చేసుకోగలిగితే ఆటోమేటిక్గా ఇది ఎగ్జామినేషన్లో పాస్ అయ్యే అవకాశం ఉంటుంది. చూడండి, ఇందులో ఉపోద్ఘాతంలో ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయాల్సిన క్వశ్చన్స్ జాతీయ ఆదాయమే. ఈ జాతీయ ఆదాయంలో ముందున్నది స్థూల అర్థశాస్త్రం. మీరు చదివే సబ్జెక్టు మ్యాక్రో ఎకనామిక్స్. ఇది మ్యాక్రో. ఫస్ట్ సెమ్లో మొత్తం మీరు మైక్రో చదువుతారు, సెకండ్ సెమ్లో మ్యాక్రో. స్థూలార్థశాస్త్ర పరిధి ప్రాధాన్యం. ఫస్ట్ క్వశ్చన్, స్థూలార్థశాస్త్ర పరిధి ప్రాధాన్యాన్ని వివరించండి. అది ఒకటి. నెక్స్ట్ ఉపోద్ఘాతంలో ఉండేది మొత్తం జాతీయ ఆదాయమే. జాతీయాదాయ భావనలు, జాతీయాదాయ మదింపు పద్ధతులు, జాతీయాదాయాన్ని లెక్కించేటప్పుడు ఎదుర్కొనేటువంటి సమస్యలు. ఇంతే చదవండి, ఇంతకుమించి మీరు అవసరం లేదు. స్థూలార్థశాస్త్ర పరిధి ప్రాధాన్యత ఫస్ట్ యూనిట్లో. స్థూలార్థశాస్త్ర పరిధి ప్రాధాన్యత, జాతీయాదాయ భావనలు, జాతీయాదాయ మదింపు పద్ధతులు, జాతీయాదాయాన్ని మదించేటప్పుడు ఎదుర్కొనేటువంటి సమస్యలు. అయిపోయింది ఫస్ట్ యూనిట్. ఒక 2 మార్క్స్, ఒక 4 మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ 2 12 మార్క్స్ వస్తాయి. సింపుల్ అండి. ఇంకా సాంఘిక లెక్కలు ఉన్నాయి, మీకు రాకపోతే వదిలేండి, దాని జోలికి వెళ్ళకండి. నేను చెప్పినటువంటి ఆ క్వశ్చన్లు మాత్రమే చదవండి. ఎందుకు పాస్ గారో నేను చూస్తాను. మీకు అవి వచ్చు, ఫస్ట్ యూనిట్ మీకు వచ్చేసినట్టే. 12 24 మార్కులు మీకు మీ జేబులో ఉన్నట్టే, నువ్వు బైహెడ్ చేసినట్టే. సింపుల్ వచ్చేసింది. జాతీయ ఆదాయ భావనలు, మదింపు పద్ధతులు, మదించే సమయంలో ఎదుర్కొనేటువంటి సమస్యలు, స్థూలార్థశాస్త్ర పరిధి ప్రాధాన్యం. ఫస్ట్ యూనిట్ ఓవర్. నెక్స్ట్ సెకండ్లోకి వెళ్ళండి. ఉత్పత్తి ఉద్యోగిత సిద్ధాంతము. ఉత్పత్తి ఉద్యోగిత సిద్ధాంతంలో ఎక్కువగా ఉండేవి కీన్స్. ఏమిటది? ఒకటి జెబిసే ఉత్పత్తి ఉద్యోగిత సిద్ధాంతం, సాంప్రదాయవాదులు, ఆల్రెడీ వీడియో ఉంది. కీన్స్ ఉద్యోగిత సిద్ధాంతం, ఆల్రెడీ వీడియో ఉంది. తర్వాత 2 ఉత్పత్తి ఉద్యోగిత సిద్ధాంతం. ఆల్రెడీ వీడియో ఉంది. కీన్స్ ఉద్యోగిత సిద్ధాంతం, ఆల్రెడీ వీడియో ఉంది. తర్వాత 2 ఉత్పత్తి ఉద్యోగిత సిద్ధాంతం, ఆల్రెడీ వీడియో ఉంది. తర్వాత కీన్స్ ఉద్యోగిత సిద్ధాంతం, ఆల్రెడీ వీడియో ఉంది. తర్వాత
మూలధన ఉపాంత సామర్థ్యం వీడియో ఉంది. ఈ 3 పర్ఫెక్ట్గా ప్రిపేర్ కండి. అదే కదా. నెక్స్ట్ ఏపీసీ లెక్కలు ఉన్నాయి, ఎంపీసీ లెక్కలు ఉన్నాయి, గుణకం లెక్కలు ఉన్నాయి. మీకు రావు, వదిలేయండి, పక్క పెట్టండి. కాబట్టి సెకండ్ యూనిట్లో సంప్రదాయ ఉద్యోగితా సిద్ధాంతము, కీన్స్ ఉద్యోగితా సిద్ధాంతము, వాటి మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయండి. మూలధన ఉపాంత సామర్థ్యము, వాటి మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయండి. చదవండి. ఎందుకు రావు క్వశ్చన్ మీకు ఎగ్జామినేషన్లో చూస్తాను నేను. ఏ పేపర్ అయినా కూడా ఖచ్చితంగా అంతకు మించి పేపర్ ఇవ్వడు. ఏపీసీ లెక్కలు వస్తాయి. ఏపీసీ, ఎంపీసీ, C/Y, ఎంపీసీ డెల్టా C/Δy సూత్రాలు ఉన్నాయి. ప్రాక్టీస్ చేయండి, తీసుకు అవుతాయి. ఓకేనా? కాబట్టి మీరు సెకండ్ యూనిట్లో వాటిని ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయండి. నెక్స్ట్ మూడవ దానికి వస్తే పెట్టుబడి వడ్డీ రేటు సిద్ధాంతం. పెట్టుబడిలో రకాలు: ప్రేరిత పెట్టుబడి, స్వయం ప్రేరిత పెట్టుబడి, ప్రేరిత పెట్టుబడి, రెండే. అది ఒకటి. నెక్స్ట్ వడ్డీ రేటు సిద్ధాంతం, మీకు వీడియోలు కూడా పెట్టాను. సంప్రదాయ వడ్డీ రేటు సిద్ధాంతం, నవ్య సాంప్రదాయ, ISLM నమూనా, కీన్స్, 4. ఈ 4 పర్ఫెక్ట్గా చదవండి. ఎందుకు రావు మీకు? అందులో నుంచి ఒక క్వశ్చన్ ఖచ్చితంగా అడుగుతాడు. వడ్డీ రేటు గురించి ఒకటి అడుగుతాడు, పెట్టుబడి గురించి ఒకటి అడుగుతాడు. పెట్టుబడి 1, వడ్డీ రేటు 1, 2 క్వశ్చన్లు. కాబట్టి అలా మీరు గెస్ చేసుకోగలిగితే ఈజీగా ఎగ్జామినేషన్లో మంచి మార్కులతో మీరు పాస్ కాగలుగుతారు. కాబట్టి 4 వడ్డీ రేటు సిద్ధాంతాలు ఉన్నాయి. ISLM మోడల్, సంప్రదాయవాదుల సిద్ధాంతం, కీన్స్ వడ్డీ రేటు సిద్ధాంతం, అవునా, నవ్య సాంప్రదాయవాద సిద్ధాంతం, ఇది వడ్డీ రేటు సిద్ధాంతం. నేను వీడియోలో పెట్టాను, ఎంత క్లియర్గా నీట్గా ఉన్నాయి. అర్థం కాకపోతే కామెంట్ చేయండి, మళ్ళీ నేను వాటిని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో థర్డ్ లెసన్. నెక్స్ట్ ద్రవ్య సప్లై, ద్రవ్య డిమాండ్. వామ్మో ఇదేందో సార్ నాకు అర్థం కావట్లేదు, సప్లై అంటే డిమాండ్ అంట. ఇందులో ఉన్న మెయిన్ కాన్సెప్ట్ ద్రవ్యం, విధులు ఉన్నాయా? చదవండి. ద్రవ్యం, విధులు 1. ద్రవ్య రాశి సిద్ధాంతం ఉంది. ద్రవ్య రాశి సిద్ధాంతం ఎవరిది? ఫిషర్ ద్రవ్యరాశి సిద్ధాంతం, క్రేమ్బ్రిడ్జ్ ద్రవ్యరాశి సిద్ధాంతం, ద్రవ్యం, విధులు. ఆ 3 క్వశ్చన్లు చదవండి. ఇందులో ఇంతకు మించి అవసరం లేదు మీకు. M1 ద్రవ్యం, M2, M3 అవన్నీ పక్క పెట్టండి. మనకు అవి రావు. మనం చెప్పినప్పుడు క్లాస్లో లేవు. ఒకవేళ ఉన్నా కూడా అలా చూసి ఇలా కాలేజీ నుంచి బయటకు వెళ్ళిపోతాం. కాబట్టి ద్రవ్యం, విధులు 1, ఫిషర్ ద్రవ్యరాశి సిద్ధాంతం, క్రేమ్బ్రిడ్జ్ ద్రవ్యరాశి సిద్ధాంతం, ఈ 3 చదవండి. ఇందులో క్వశ్చన్. ద్రవ్య లక్షణాలు, మంచి ద్రవ్యానికి ఉండవలసిన లక్షణాలు, అయిపోయింది. నెక్స్ట్ ద్రవ్యోల్బణం, వ్యాపార చక్రాలు. చూడండి, ద్రవ్యోల్బణం రకాలు ఉంటాయి. ద్రవ్యోల్బణంలో రకాలు: నడిచే ద్రవ్యోల్బణం, ప్రాకే ద్రవ్యోల్బణం, పరిగెత్తే ద్రవ్యోల్బణం, ఉరకలు వేసే. ఇదన్నీ మీరు ఇంటర్మీడియట్ చదివే వచ్చారే, కొత్త కాన్సెప్ట్ ఏం లేదా ఇందులో. డిమాండ్ ప్రేరిత, వ్యయ ప్రేరిత, ద్రవ్యోల్బణం రకాలు, ద్రవ్యోల్బణ ప్రభావాలు. ఈ 2 చదవండి. ద్రవ్యోల్బణంలో రకాలు, ద్రవ్యోల్బణ ఫలితాలు, ప్రభావాలు. ద్రవ్యోల్బణం వస్తే ఆర్థిక వ్యవస్థ మీద ఎవరికి లాభం, ఎవరికి నష్టం, దీన్ని ఎలా నివారించవచ్చు, అయిపోయింది. నెక్స్ట్ వ్యాపార చక్రాలు, వ్యాపార చక్రాల దశలు, కారణాలు. అంతే. నాకైతే పెద్దగా ఏమనిపించట్లేదు. దీన్ని పెద్ద సబ్జెక్టు. చూడండి, చిన్న బాక్సులో ఉంది ఇది. అదొక పెద్ద సిలబస్, మనకు 5 యూనిట్లు. మరి ఇంత తక్కువ సిలబస్లో ఎందుకు మీరు ఫెయిల్ పర్సెంటేజ్ లేకపోతే ఫెయిల్కి అవుతున్నారో నాకు అర్థం కావడం లేదు. కాబట్టి ఫెయిల్ అనే పదాన్ని మర్చిపోండి. నేనున్నాను. మీకు కావలసినటువంటి ఒక సమాచారాన్ని యూట్యూబ్ ద్వారా మీకు అందిస్తాను. ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు వీడియోస్ రూపంలో వస్తాయి. కాబట్టి ఇవి మీరు పర్ఫెక్ట్గా, ఈ క్వశ్చన్లు కనుక పర్ఫెక్ట్గా మీరు ప్రిపేర్ కాగలిగితే ఫస్ట్ ఇయర్ వాళ్ళు సెకండ్ సెమ్ CBCS ఈజీగా ఎగ్జామినేషన్లో పాస్ అవుతారు. ఇంతకు మించి క్వశ్చన్లు అడిగే అవకాశమే లేదు. ఓకేనా?
ఆ క్వశ్చన్లు అనేవి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను తర్వాత ఇంకొక వీడియోలో. ముందు మాత్రం వీటి మీద కాన్సన్ట్రేషన్ చేయండి. ఇప్పుడు నేను చెప్పిన క్వశ్చన్లు మ్యాక్సిమం 80% క్వశ్చన్ ఆన్సర్స్ మీకు ఆ టాపిక్ వినలేదు, అర్థం కాలేదు, మన యూట్యూబ్లో ఉన్నాయి. ఎకనామిక్ శాతవాహనాన్ని కొట్టండి, యూట్యూబ్లో మీకు ఈ వీడియోస్ వస్తాయి. దాన్ని మీరు మళ్ళీ క్లాస్ విన్నట్టుగా మీరు విని ఎగ్జామినేషన్లో రాసుకోవచ్చు, మంచి మార్కులు సంపాదించవచ్చు. కాబట్టి ఫెయిల్ అనే పదాన్ని మర్చిపోండి. మీకు కావలసినటువంటి ఒక వీడియోస్, మీకు కావాల్సినటువంటి ఒక ఇన్ఫర్మేషను నేను అందించడానికి రెడీగా ఉన్నాను. కాబట్టి ఏం బాధపడకండి. ఈ విధంగా నేను ఏ విధంగా అయితే చెప్పాను, ఏ క్వశ్చన్స్ అయితే చెప్పాను, ఏ ప్యాటర్న్ అయితే నేను ఫాలో అవ్వమని చెప్పాను, అది ఫాలో అవుతే చాలు. అంతకుమించి క్వశ్చన్ పేపర్ అవుట్ ఆఫ్ ఏమీ రాదు. ఒకవేళ వచ్చిన మీకు ఛాయిస్ ఉన్నాయి, బోలెడని ఛాయిస్ ఉన్నాయి. 10 క్వశ్చన్లకు 5 రాయాలి, 5 ఛాయిస్. ఇక్కడ 7 క్వశ్చన్లకు మీరు రాయాల్సింది 5 క్వశ్చన్లే ఛాయిస్. కాబట్టి ఇంతకు మించి క్వశ్చన్ పేపర్ అడిగే అవకాశమే లేదు. ఓకేనా? ఇలా మీరు ఎగ్జామినేషన్లో ఎకనామిక్స్ అంటే ముందు భయాన్ని వదిలేయండి. భయపడే అవసరం లేకుండా ధైర్యంగా మీరు ఈ రోజు నుంచే చదవటం ప్రారంభించండి. మీకు ఏ డౌట్ ఉన్నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, కామెంట్ పెట్టండి. నేను ఈజీగా పర్సనల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బిజీ ఉన్నా మీరు పర్సనల్గా నీకు రిప్లై ఇస్తాను, మీ డౌట్ని క్లారిఫై చేస్తాను. కాబట్టి సెకండ్ సెమ్లో అందరూ పాస్ కావాలి, అవుతారు కన్ఫామ్గా. నేను ఆ క్వశ్చన్స్ కూడా యూట్యూబ్లో ఉన్నాయి, మీరు చూడండి ఏ క్వశ్చన్స్ ఉన్నాయి యూట్యూబ్లో. సెకండ్ సెమ్కు సంబంధించి ఫస్ట్ ఇయర్ వాళ్ళకి అవి కూడా మీకు అటాచ్ చేసి చూపిస్తాను వీడియోలో. సో అవి కూడా వీడియో చూడండి, అవి చదివితే ఈజీగా మీరు పాస్ అవుతారు. ఓకేనా? ఏం భయపడకండి, మీరు భయపడాల్సిన అవసరం అస్సలే లేదు. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు, షేర్ చేయండి, వాళ్ళు కూడా ఈ వీడియో చూస్తారు, పాస్ అవుతారు. ఈసారి ఫెయిల్ పర్సెంటేజ్ లేకుండా అందరూ పాస్ కావాలి. సరే ఫస్ట్ సెమ్లో ఏదో ఫెయిల్ అయ్యారు, మళ్ళీ ఈ సెకండ్ సెమ్లోనైనా కూడా ఫస్ట్ సెమ్ ప్లస్ సెకండ్ సెమ్ 2 కంప్లీట్ చేసుకొని సక్సెస్ఫుల్గా మీరు సెకండ్ ఇయర్లోకి ఎంటర్ అయితే మంచి మార్కులు వస్తాయి. దాంతో మీకు డిగ్రీ హ్యాపీగా అనిపిస్తుంది. లేదు అంటే ఒక్కసారి బ్యాక్లాగ్ పడిందంటే దాన్ని ఎలా తీసుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. కాబట్టి మీరు భయపడకండి, ఎకనామిక్స్ అన్న భయపడకండి, నేనున్నాను. మీకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ డిగ్రీకి సంబంధించే ఇక్కడి నుంచి డిగ్రీకి సంబంధించిన వీడియోసే పెడతాను. సో ఈ వీడియోను పూర్తిగా చూడండి, క్వశ్చన్లు చూడండి, సెర్చ్ చేయండి. మీ క్లాసులో మీరు పాఠాలు వినకపోయినా పర్లేదు, దాన్ని వదిలేయండి. ఇప్పటి నుంచి నేను చెప్పినటువంటి లెసన్స్ వీడియోలు యూట్యూబ్లో ఉన్నాయి, అవి చూడండి, ఈజీగా పాస్ అవుతారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్.